హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనూషాని. అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. ఈరోజు మార్నింగ్ పొద్దున్నే కషాయం కాసుకొని తాగుతున్నానండి. నేను మార్నింగ్ పొద్దున్న పూట వంట చేస్తూ కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని తాగుతారు కదా ఎవరైనా. నేనైతే ఏదో ఒక ఆకులు అనేది వేసుకొని తాగుతానండి. మనకి ఇంట్లో దొరికే సింపుల్‌గా ఇంట్లో ఎప్పుడు ఉండే వాటితో కషాయం కాసుకొని తాగుతాను. ఒక్కొక్క రోజేమో తమలపాకు వేసుకొని తాగుతాను. ఒక్కొక్క రోజు పుదీనా వేసుకుంటాను. ఒక్కొక్క రోజు తులసి అవి వేసుకుంటాను. ఇంట్లో ఏవి నాకు అందుబాటులో ఉంటే వాటితో నేను కషాయం కాసుకొని తాగేస్తాను. తర్వాత ఇంకా వంట అనేది చేస్తున్నానండి. ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు పచ్చడేసి ఉల్లిపాయలు అవి వేసి నూరుతారు కదా, ఆ పచ్చడి చేస్తాను. చాలా టేస్టీగా ఉండిద్ది. మాకు ఫేవరెట్ అనమాట ఆ పచ్చడి. ఇంట్లో చాలా బాగా తింటారు. ఇంకా పచ్చడి మిక్సీకి వేసేసుకొని తర్వాత తాలింపు అనేది పెట్టేసుకుంటాను. పచ్చడి రెడీ చేసేసుకున్నానండి. మార్నింగ్ పొద్దున్నే క్యారేజీకి బాక్స్కి పెట్టాలని చెప్పేసి మిక్సీకి వేసేసాను. ఈవినింగ్ చేస్తే మటుకి రోట్లోనే చేసేదాన్ని. మార్నింగే చేశానన్నమాట. తర్వాత ఒక పక్కన మా వారికి టీ కూడా పెట్టేసి ఇచ్చేసాను. ఇప్పుడు ఇంకా కూర వచ్చేసి క్యారెట్ బీట్రూట్ కర్రీ చేస్తానండి. ఎక్కువగా బీట్రూట్, క్యారెట్ అవి కూడా తెచ్చుకుంటాము, ఫస్ట్ నుంచి తెచ్చుకుంటాము. బీట్రూట్ వచ్చేసరికి ఇంట్లో కూర చేస్తే తినట్లేదండి. అందుకని చెప్పేసి ఈసారి వెరైటీగా ఇలా చేస్తున్నానన్నమాట కర్రీ. ఇలా చేస్తే ఆల్రెడీ ఒకసారి చేశాను. తన వాటికి చేసి మా పిల్లకి పంపిస్తే బాగుంది ఇలా చెయ్యి అని అంటుంది. టేస్ట్ బాగుంది కదా అని చెప్పేసి ఇంకా ఈరోజు మా అందరికీ చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గానే చేసుకోవచ్చండి ఈ కర్రీ. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏంటంటే బీట్రూట్, క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాగా కొంచెం చిన్నగానే కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే కొంచెం చిన్నగా త్వరగా మగ్గుతాయి. తాలింపు పెట్టేసేసుకొని తర్వాత క్యారెట్, బీట్రూట్, ఉల్లిపాయ అన్నీ వేసేసుకొని కొంచెం బాగా వేగనియాలండి. వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసే ముందు ఏం చేయాలంటే నేను ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం కొబ్బరి పొడి, తర్వాత కారం వేస్తున్నాను. ఇలా అన్నీ వేసుకుంటే ఏమవుతుందంటే చాలా బాగుంటుందండి కర్రీ. లాస్ట్గా కొంచెం కరివేపాకు వేసుకోండి. ఆ మసాలా ఫ్లేవర్ ఏమీ ఉండదన్నమాట, చాలా బాగుండిద్ది. కరివేపాకు వేసుకుంటే లాస్ట్గా ఫైనల్ టచ్ కరివేపాకు ఇవ్వటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ ఏదైనా సరే. నేను లాస్ట్కి కరివేపాకు వేసుకుంటానండి తాలింపుల్లో కన్నా. పచ్చడి తాలింపులు అలాంటి వాటిల్లో అయితే ముందుగా వేసుకుంటాను. ఇలా క్యారెట్ బీట్రూట్ కర్రీ చేశాను. తర్వాత గోంగూర పచ్చడి చేసేసాను. అన్నం కూడా కొంచెం ఎక్కువే వండేసానండి పొద్దున పూట. బాక్స్ కట్టడానికి అని కొంచెం ఎక్కువ చేశాను. కొంచెం పులిహోర కలిపి బాక్స్ పులిహోర అడుగుతుందిలేండి 2 డేస్ నుంచి చేయమని. సరే చేద్దాము ఈ పూట అని చెప్పేసి తన వాటికి పులిహోర కూడా వండేసాను. బాక్స్కేమో అవి పెట్టేశాను. ఇప్పుడు టిఫిన్ తినడానికేమో పులిహోర చేసేసాను. తర్వాత ఈ బీట్రూట్ జ్యూస్ చేస్తున్నానండి. పెద్దవి 2 తెచ్చారు. ఒకటేమో కూరకి వేసేసాను, ఒకటేంటంటే కట్ చేసి చిన్న ముక్కలుగా ఉడకబెట్టుకున్నాను. ఈ ఉడకబెట్టడం అంటే ఒక అరగంట అలా ఏం అవసరం లేదండి. 5 మినిట్స్ ఉంచుకోండి. అదేంటంటే కొంచెం మెత్తబడిద్ది బీట్రూట్ అంతే. వాటిల్లో కొంచెం నీళ్లు పోసి ఉడకబెట్టుకున్న వాటిని ఇంకా మిక్సీకి వేసేసుకోవాలి. కొంచెం పాలు యాలకులు వేసాను. ఇలా వేసుకొని తాగితే చాలా టేస్టీగా ఉండిద్ది. కొంచెం స్వీట్ కావాలి అనుకుంటే కనుక కొంచెం తేనె కలుపుకొని తాగండి. డైరెక్ట్గా అయినా తాగొచ్చు. కొంచెం చప్పగా ఉంది అనుకుంటే తేనె కలుపుకొని తాగండి. చాలా హెల్తీ డ్రింక్ బీట్రూట్ జ్యూస్ మటుకి. ఇలా ట్రై చేయండి.
ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా ఇలా తీసుకుంటున్నానండి. 4, 5 బాదం పప్పులు, ఒక అంజీరా, ఒక వాల్‌నట్ ఇవన్నీ నానపెట్టి ఉంచుకున్నాను. దానిమ్మ గింజలు కూడా ఉంచుకున్నాను. ఆ పప్పులన్నీ ఉడకపెట్టుకున్నాను. కొంచెం ఒక కప్పు రైస్‌కే తీసుకుంటున్నానండి. పెరుగన్నం తింటే బెటరు. గోంగూర పచ్చడి ఉంది మా ఫేవరెట్ అని అది దాంతో తింటున్నాను. ఇంతే ఈ రోజుకి వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.